అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిరస్మరణీయులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. పేదవాడికి అండగా ఉండే వైసీపీని గెలిపించండి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. బీకే పార్థసారథి విస్తృత ప్రచారం. వైఎస్ఆర్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న పిల్లి సూర్యప్రకాష్. నల్లమిల్లి వ్యాఖ్యలతో అందరిలో సంతోషం. సత్యసాయిబాబా అనువాదకుడు అనిల్ కుమార్ పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. గిరిజన ఆరాధ్య దైవ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో పరవశించి పులకించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దంపతులు. అనకాపల్లి జిల్లా చౌడవరంలో వీరంగం సృష్టించిన సీఎం రమేష్. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. స్వతంత్ర సమర యోధుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిరస్మరణీయులని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘన నివాళులు అర్పించారు. బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ దేశానికి బాబు జగజీవన్ రామ్ మహోన్నతమైన సేవ చేశారన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మేడం పద్మ మేడం సుదర్శన్ సార్ అయినప్పటికీ అతను చదువులో చాలా చురుకుగా ఉంటూ మెట్రికులేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి తర్వాత కలకత్తా యూనివర్సిటీలో బిఎస్సీని పూర్తి చేశారు. వారు మొత్తం 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనపర్తి మండలంలో రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మిక సోదరమణులు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పోయినసారి కూడా ఓట్లు తెప్పించారు. మళ్ళీ 40 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా బ్యాంకు ఓట్లేదు. మరి నేను ఏం చెప్తున్నానంటే మరి జగన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళకు సంబంధించి ఈ సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ప్రవేశపెట్టారన్నది మేము అందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా అమ్మఒడి అనివ్వండి, చేయూత అనివ్వండి, ఈబీసీ నేస్తాం అనివ్వండి, కాపు నేస్తాం అనివ్వండి, లేదంటే పెన్షన్ గతంలో 65 నుంచే కానీ వచ్చింది. 60 సంవత్సరాల నిలబడి ఒకే పెన్షన్ అది కూడా 3000 చేశారు. డ్వాక్రా రుణాలు కూడా ఆడవారికి 4 రూపాయలు కూడా చేసినారు. వీటితో పాటు కోసం మీరందరూ కూడా ఎక్కువ పొందలపక్కన్నారు. పొందలపాటు కూడా మరి మేము వచ్చిన తర్వాత మీ గ్రామానికి ఏ రకంగా అభివృద్ధి చేశారని హై స్కూల్ కూడా 1 కోటి రూపాయలు హై స్కూల్ సబ్స్టేషన్ ఎన్నో సంవత్సరాలు సబ్స్టేషన్ కూడా మరి నేను ఇచ్చిన తర్వాత అదేవిధంగా సచివాలయం కానీ ఆర్బీఐ సెంటర్ కానీ ఎన్ఐ సెంటర్ కానీ ఈ రోడ్లు కానీ ఏదైనా కూడా నేను వచ్చిన తర్వాత ఈ ఊరు ఏ రకంగా మరి అభివృద్ధి సాగుతుందని మీకు కూడా తెలుసు. అన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మరి బ్యాంకుకి పోయి ఓటేసి నేను కమ్యూనికేట్ చేసి కోరుకోవాలి. పోయినసారి రాసినప్పుడు మళ్ళీ ఎలక్షన్కి మేము కూడా 2 ఓట్లు అందరూ కూడా బ్యాంకుకి ఓటేది. ఎందుకంటే మీరు జగన్మోహన్ గారు వచ్చి ముఖ్యమంత్రి సహకారం చేసి
పెన్షన్ కూడా గతంలో 60 సంవత్సరాలు ఉద్యోగాలు వచ్చింది, 60 సంవత్సరాలు ఉద్యోగ పెన్షన్, డాక్టర్ ఇవన్నీ కూడా జగన్ గారు వచ్చిన తర్వాత తప్పనిసరిగా పోయినసారి మీరు అందరూ కూడా ఎలా సహకరించారు అదే సహకరించడానికి వచ్చింది. పోయిన ఎలక్షన్లో మీరు కూడా ఓట్లు వేసి గెలిపించారు. మళ్ళీ ఓ నెల 10 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ ఉంటాయి. ఈ ఎలక్షన్లో కూడా మళ్ళీ పోటీ చేస్తున్నాను. మీకు 2 ఓట్లు ఉంటాయి, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు పరిచారన్నది మీ అందరికీ కూడా తెలుసు. అమ్మఒడి అవనివ్వండి, పిల్లల చదువుకి చేయూత అవనివ్వండి, ఈబీసీ నేస్తామండి, కాపులు నేస్తామనివ్వండి, అదేవిధంగా పెన్షన్ గతంలో 65 సంవత్సరాల ఇంటిగానే వచ్చింది కదా. ఈరోజు పెన్షన్ కూడా 60 సంవత్సరాల ఇంటి వచ్చే పెన్షన్ అది కూడా 3000, కానీ డ్వాక్రా కూడా 4 విడతలుగా ఉన్నాము. ఇవన్నీ కూడా మరి గతంలో ఎప్పుడు ఇందులో ఒక స్కీమ్ కూడా ఉండేది కదా. ఇవన్నీ కూడా మరి జగన్ గారు వచ్చిన తర్వాత మరి ప్రవేశపెట్టారు కాబట్టి మీరందరూ కూడా మరి నాకు ఓటేసి గెలిపించాల్సింది కూడా కోరుతున్నాను. సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీకే పార్థసారథి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ప్రజల్ని కలుస్తూ తనని ఆదరించి పార్లమెంటుకు పంపించాలని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ముందుకెళ్తున్నారు. పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం వానవోలు గ్రామ పంచాయతీ వానవోలు కులిమిపల్లిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అమలు చేసే సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికలో పార్లమెంట్ అభ్యర్థిగా నాకు సభ అభ్యర్థి సవితమ్మ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, శాసనసభ అభ్యర్థి సవితమ్మ, జిల్లా అధ్యక్షులు బివి వెంకటరాముడు, నియోజకవర్గం పరిశీలకులు నరసింహారావు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుండి కాజలూరు మండలం అండ్రంగి గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. స్థానిక మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్ ప్రతి గడప గడపకు అభివాదం చేస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహిళల పేరు మీద చేశారు, పథకాలన్నీ నీకు ఇచ్చారు. మళ్ళీ ఒకసారి జ్ఞానం గారు
జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలి. నేను వచ్చాను ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి. చూసారు కదా ఎవరు ఆందోళన పడవద్దు, కార్యకర్తల ఆకాంక్ష నెరవేర్చే దిశగా అధినేత చంద్రబాబు కూటమి నేతలు కృషి చేస్తున్నారు. 2 రోజుల తర్వాత సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతవరకు న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జిల్లా టీడీపీ నేతల అభ్యర్థన మేరకు జిల్లా పర్యటన రద్దు చేస్తున్నాం. పసుపు కుర్చీలో కూర్చునేది నేనే, నా వెంట మీరు అని ముక్త కంఠంతో ప్రకటించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబాకి అత్యంత సన్నిహితులు ప్రొఫెసర్ అనిల్ కుమార్ భౌతికాయానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనిల్ మరణ వార్తను తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె పుట్టపర్తిలోని చిత్రావతి రోడ్లోని అనిల్ కుమార్ నివాసానికి విచ్చేసి ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. అక్కడ నుంచి వైకుంఠ రథం వరకు అనిల్ కుమార్ పాడెమోశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి బాబా అనువాదకుడు అనిల్ కుమార్ అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు అని కొనియాడారు. సత్యసాయి సేవలో తరించిన ధన్యజీవి అనిల్ కుమార్ గత 50 సంవత్సరాలుగా స్వామివారి దర్శన స్పర్శన సంభాషణతో పాటు స్వామివారితో భారతదేశంలో దక్షిణ భారత ఉత్తర భారతదేశంలో పర్యటించిన వ్యక్తి అనిల్ కుమార్ అని కొనియాడారు. సుమారు దాదాపు 40 దేశాలలో పర్యటించి సత్యసాయి బాబా వారి సందేశం వినిపించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. పలువురు భారత రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు ఆయన ప్రసంగాలను ఆసక్తిగా విని ముగ్ధులయ్యారని తెలిపారు. ఆంగ్లంలో మంచి వ్యక్తిగా, విద్యావేత్తగా, పుస్తక రచయితగా ఆయన రాణించారని తెలిపారు. మాజీ మంత్రితో పాటు టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ, శ్రీరామ్ రెడ్డి, మొహమ్మద్ రఫీ, పుల్లప్ప, దేవనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజన ఆరాధ్య దైవం మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో పరవశించి పులకించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దంపతులు. పాపరాని ఫోటో తీసినారు అగత్త అగ్గ వీడియో తీసా అనకాపల్లి జిల్లా చౌడవరంలో వీరంగం సృష్టించిన సీఎం రమేష్ జీఎస్టీ అధికారులపై హఠాత్తుగా దౌర్జన్యం చేసి ఫోన్లు చెక్ చేయనీయకుండా అడ్డుకున్న సీఎం రమేష్ ఉదయం 11:30 నుండి చౌడవరంలోనే బుచ్చిబాబు ట్రేడర్ టైల్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారుల తనిఖీలు. సీఎం రమేష్ 200 మంది కార్యకర్తలను వచ్చి అధికారులను బెదిరించి వైనం. మళ్లీ తనిఖీలు చేస్తే చంపేస్తాను అంటూ అధికారులను బెదిరించిన సీఎం రమేష్ ప్రభుత్వంకు సంబంధించిన కీలక ఫైల్స్ ను తీసుకెళ్లిన సీఎం రమేష్
బుజ్జిబాబు ట్రేడర్స్ జీఎస్టీ కట్టకుండా పెద్ద మొత్తం లావాదేవీలు జరిగినట్లు అధికారులకు సమాచారం. ఎలక్షన్ టైంలో ఏ కంప్లైంట్ ఎవరు చెప్పినారు? ముందు మీ ఫోన్లు సీజ్ చేస్తే మీరు ఎవరు చెప్పినారో, మీ ఏ అధికారి పై నుంచి అమరావతి నుంచి చెప్తున్నాడో, ఏ ఎమ్మెల్యే మీకు చెప్పినాడో మీ ఫోన్లు సీజ్ చేస్తే తెలుస్తాం. రండి ఏం కావాలి చెప్పు. నేను విట్నెస్ సంతకం పెట్టమంటే పెడతా. ఏం కావాలి మీకు చెప్పు చెప్పు. నేను కూర్చొని పేరు ఏం కాదు చేసుకోవచ్చురా. ఏం ట్యాక్స్ కావాలో ట్యాక్స్ కట్టిస్తాము. ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ ఇచ్చినా కరెక్ట్ కాదు. ఐడియా లేదా? లిక్కర్ గురించి నాలెడ్జ్ లేదా? లిక్కర్లో ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది ఏం సంబంధం ఉంది? ఓన్లీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గా పనిచేస్తారో వాళ్ళే సంబంధమా? నీకు ఏది కావాలంటే అది ఓన్లీ విశాఖపట్నంలో ఎంపీ వాళ్ళ మీద పోతే మీకు ఒక్క నిమిషం. షాప్ లో వాళ్ళు డబ్బులు ఎంత తీసుకున్నారు? మీరు డబ్బులు 25 లక్షలు 30 లక్షలు క్యాష్ బయట పంపించారంట కదా? సీసీ కెమెరాలు ఎందుకు? ఒక్క నిమిషం. ఎందుకు కావాలి? మాట్లాడద్దు. ఆ డబ్బులు కట్టేంత వరకు ఒక్క నిమిషం
ఆ డబ్బులు కట్టేంత వరకు మనం ధర్నా చేద్దాం. డబ్బులు రావాలి. దౌర్జన్యంగా 40 లక్షలు వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కంప్లీట్ వాటర్ లైన్ ఇచ్చి నీళ్లు ఇచ్చిన ఎమ్మెల్యే గారు రేపు నెలలో ఇబ్బంది వస్తుంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయకుండా ఎందుకు పోతాడు? అవునా కాదా? 30 సంవత్సరాలుగా 2 సార్లు 3 సార్లు శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు కనీసం వినుకొండకి నీళ్లు తీసుకురావాలి, వాటర్ ట్యాంకులతో కొనుక్కోవాల్సిన అవసరం ఉందని ఆలోచన చేయని వాళ్ళు. అట్లాంటి దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే గారు అధికారం వచ్చిన తర్వాత వినుకొండకి ఈరోజు శాశ్వతంగా నీళ్ళు అందించే కార్యక్రమం. వాస్తవంగా చెప్పాలంటే దానివల్ల ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు దూరం అయ్యారు వినుకొండ శాసనసభ్యులకి. అవునా కాదా? ఇది ప్రజలు ఎరిగిన సత్యమా కాదా? ఎందుకంటే అక్కడి నుంచి వాటర్ ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో ఒక దగ్గర నుంచి తీసుకురావాలి కాబట్టి అది కొన్ని అక్రమంగా కొన్ని ఇబ్బందుల వల్ల అయినా కూడా తను వినుకొండ ప్రజలు ముఖ్యమని ఆలోచన చేసి అక్కడి నుంచి వాటర్ లీడ్ తీసుకురావటం వల్లే కదా ఈరోజు ఒక ఆయన దూరం అయ్యాడు బ్రహ్మనాయుడు గారికి, అటు పక్కెళ్ళి సత్యహరిశ్చంద్రులు అయ్యారు. సో అన్ని ఆలోచన చేసిన వ్యక్తి రేపు నెల రాబోయే వాటర్ ఎద్దడి గురించి ఎందుకు ఆలోచన చేయడు? ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తాం, అంతే కదా. అంత పెద్ద మీరందరూ కూడా ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు అయోధ్య రామిరెడ్డి గారు చెప్పారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది చాలా శుభపరిణామం. అదేవిధంగా అనిల్ కుమార్ గారు మన ఎంపీ గారు చెప్పారు, వారు చెప్పింది కూడా మీ అందరూ మరి పరిగణలో తీసుకున్నారు. ఈరోజైతే అందరూ కూడా కృష్ణుడి టెంపుల్ దగ్గర భారీగా యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞానికి అందరూ కూడా రావాలని, మరి మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి రావాలని, మన గిరిప్రదర్శన రోడ్డు దగ్గర కృష్ణుడి గుడి దగ్గర ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మళ్ళా అదేవిధంగా సాయంత్రం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిరస్మరణీయులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. పేదవాడికి అండగా ఉండే వైసీపీని గెలిపించండి, ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. బీకే పార్థసారథి విస్తృత ప్రచారం. వైఎస్ఆర్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న పిల్లి సూర్యప్రకాష్. నల్లమిల్లి వ్యాఖ్యలతో అందరిలో సంతోషం. సత్యసాయిబాబా అనువాదకుడు అనిల్ కుమార్ పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. గిరిజన ఆరాధ్య దైవ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో పరవశించి పులకించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దంపతులు. అనకాపల్లి జిల్లా చౌడవరంలో వీరంగం సృష్టించిన సీఎం రమేష్. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం.